నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలోని సర్ప విష ఉపమానం గురించి తెలుసుకుందాం. పాలీలో అయితే ఆసివీసో ఉపమా సూక్తం అన్నమాట. ఆసివీసో అంటే సర్పానికి ఉన్న విషం అని అర్థం. భిక్షువులారా, ఉగ్రతేజంతో ఘోర విషంతో ఉన్న 4 సర్పాలు ఉన్నాయనుకోండి. అప్పుడు జీవించాలనుకునేవాడు, మరణించకూడదు అనుకునేవాడు, సుఖాలను కోరుకునేవాడు, దుఃఖాలను ప్రతికూలంగా తలిచేవాడు అక్కడికి వస్తాడు. అతనితో ఇలా చెప్పాలి: ఓయి పురుష, ఉగ్రతేజం ఘోర విషం కల ఈ 4 సర్పాలు ఉన్నాయి. వీటిని సరైన సమయంలో లేపాలి, సరైన సమయంలో స్నానం చేయించాలి, సరి అయిన సమయంలో వాటికి భుజింపచేయాలి, సరి అయిన సమయంలో వీటికి విశ్రాంతినివ్వాలి. ఓయి పురుష, ఉగ్రతేజమా, ఈ ఉగ్రతేజము ఘోర విషము గల ఈ 4 సర్పాలలో ఏ ఒక్కటి కోపించినా నీకు మరణమో లేదా మరణ సమానమైన దుఃఖమో తప్పదు. అందువలన ఓయి పురుష, నీవు చేయవలసింది చెయ్యి. అంటే ఇక్కడ బుద్ధ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, 4 పాములు ఉన్నాయనుకోండి. ఎవరైనా జీవితాన్ని సంతోషంగా గడపాలి, దుఃఖం రాకూడదు, ఇంకా మరణించకూడదు అనుకునేవాడు అక్కడికి వచ్చినప్పుడు అతడితోటి ఇలా చెప్పాలి: ఈ 4 సర్పాలతోటి జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే గనక నీకు మరణమో మరణానికి సమానమైన దుఃఖమో తప్పదు. అందువలన ఓయి పురుష, నీవు చేయవలసింది చేయి అని మొదటి ఉపమానం చెప్తున్నాడు. ఇంకా భిక్షువులారా, అప్పుడు ఆ పురుషుడు ఆ ఉగ్రతేజము ఘోర విషము కల సర్పాల నుండి దూరంగా పారిపోతాడు. అతనితో మళ్ళీ అలా అనాలి: ఏమని? ఓయి పురుష, ఈ 5 వధకులు ఎక్కడ నిన్ను చూస్తే అక్కడే చంపేయాలని నీ వెనువెంటనే వస్తున్నారు. అందువలన ఓ పురుష, నీవు చేయవలసింది చేయి. ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. ఈ ఘోర సర్పాలకు భయపడి అతడు దూరంగా పారిపోతూ ఉన్నాడు అనుకో. అప్పుడు అతడితోటి ఇలా చెప్పాలి: ఏమని? ఈ 5 వధకులు ఎక్కడ నిన్ను చూస్తే అక్కడే చంపేయాలి, నీ వెనువంటనే వస్తున్నారు చంపడానికి. అందువలన ఓ ఈ పురుష, నీవు చేయవలసింది చెయ్యి. ఇది 2వ ఉపమానం. ఉపమానం అంటే ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు. కొన్నిసార్లు బుద్ధ భగవానుడు సూత్రాలను చెప్పేటప్పుడు భిక్షువులకు అర్థమయ్యేటట్లు ఈ ఉదాహరణలతోటి చెప్తూ ఉంటారనమాట. భిక్షువులారా, ఆ ఉగ్రతేజంతో ఘోర విషంతో ఉన్న 4 సర్పాలకు భయపడి వెన్నంటి వస్తున్న 5 వధకులకు భయపడి ఎక్కడికో పారిపోతుంటాడు. అతనితో ఇంకా ఇలా అనాలి: ఏమని? ఓ ఈ పురుష, నీ లోపలనే తిరిగే 6వ వధకుడు కత్తిని లేపి పట్టుకొని ఎక్కడ చూస్తే అక్కడ నీ తలను పడగొడదామని నీ వెన్నంటి వస్తున్నాడు. అందువలన ఓ ఈ పురుష, నీవు చేయవలసింది చేయి. సో ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాడు భగవానుడు. ఏంటది? ఈ 2 ఉపమానాలకు భయపడి అతడు పారిపోతూ ఉన్నాడనుకో. అతనితో ఇలా అనాలి: ఓ పురుష, నీ లోపలనే తిరిగి 6వ వధకుడు, అంటే నీ లోపల ఇంకొక వధకుడు ఉన్నాడు. ఇందాక 5 వధకుల గురించి చెప్పాడు, ఇప్పుడు 6వ వధకుడు నీ లోపలనే ఉన్నాడు. అతడు కత్తిని లేపి పట్టుకొని ఎక్కడ చూస్తే అక్కడ నీ తలను పడగొడదామని నీ వెన్నంటి వస్తున్నాడు. అందువలన ఓ ఈ పురుష, నీవు చేయవలసింది చేయి. భిక్షువులారా,
ఆ ఉగ్రతేజంతో ఘోర విషంతో ఉన్న 4 సర్పాలకు భయపడి వెన్నంటి వస్తున్న 5 వధకులకు ఇంకా కత్తిని లేపి పట్టుకొని ఎక్కడ చూస్తే అక్కడ తలను పడగొడదామని వెన్నంటి వస్తున్న లోపల తిరిగి 6వ వధకునికి భయపడతాడు. అప్పుడు అతనికి ఒక శూన్య గ్రామం కనిపిస్తుంది. శూన్యం అంటే ఏమీ లేను, అక్కడ ఎవరూ లేని గ్రామం అని చెప్పవచ్చు. అందులో ఏ ఇంటిలో ప్రవేశించినా అది పాడుబడి రిక్తంగా తుచ్చంగా శూన్యంగా ఉంది. అంటే ఆ ఇల్లంతా కూడా పాడైపోయి ఉంది, వాడుకోవడానికి అనుకూలంగా లేదు. ఏ కుండను తీసుకున్నా అది పాడుబడి రిక్తంగా తుచ్చంగా శూన్యంగా ఉంటుంది. అప్పుడు అతనితో, ఓ ఈ పురుష, ఈ శూన్య గ్రామంలో ఊళ్ళను కొట్టే దొంగలు ప్రవేశిస్తారు. అంటే కొంతమంది దొంగలు ఊర్లని దోచుకుంటూ ఉంటారు కదా. అప్పుడు అతడితోటి ఇలా అనాలి, ఈ శూన్య గ్రామంలో కనుక నువ్వు ఉంటే ఆ దొంగలు ప్రవేశిస్తారు, ఇంకా పోయి నీవు చేయవలసింది చేయి అని అతడితోటి చెప్పాలి అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకా ఇది ఒక ఉపమానం. అప్పుడు ఆ పురుషుడు ఉగ్రతేజంతో ఘోర విషంతో ఉన్న 4 సర్పాలకు భయపడి వెన్నంటి వస్తున్న 5 వధకులకు ఇంకా కత్తిని లేపి పట్టుకొని ఎక్కడ చూస్తే అక్కడ తలను పడగొడదామని వెన్నంటి వస్తున్న లోపల తిరిగే 6వ వధకునికి ఇంకా ఊళ్ళను కొట్టే దొంగలకు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు అతనికి ఒక పెద్ద జలాశయం కనిపిస్తుంది. దాని ఈవలి తీరం భయంతో సందేహంతో ఉంటుంది. అంటే శంక అంటే సందేహం అని అర్థం. ఆవలి తీరం క్షేమంగా భయం లేకుండా ఉంటుంది. కానీ ఆవలి తీరానికి వెళ్ళడానికి అక్కడ నావ కానీ వంతెన కానీ ఉండదు. అంటే పడవ లేదు, వంతెన కూడా లేదు. భిక్షువులారా, అప్పుడు ఆ పురుషునికి ఇలా అనిపిస్తుంది, ఈ మహాజలాశయం యొక్క ఈవలి తీరం అంటే యువతలి తీరం శంకతో భయంతో ఉంది. అంటే క్షేమంగా లేదు అని అర్థం యువతలి తీరం. కానీ అవతలి తీరం క్షేమంగా భయం లేకుండా ఉంది. దీన్ని దాటిపోవడానికి నావ కానీ వంతెన కానీ లేదు. నేను గడ్డిని, కట్టెలను, కొమ్మలను, ఆకులను ఏరి తెప్పను కట్టుకొని ఆ తెప్పను కాళ్ళు చేతులతో అంటే కాళ్ళు చేతుల్ని తెడ్లలాగా ఉపయోగించుకుంటూ ఆ తెప్పను నడుపుకుంటూ క్షేమంగా ఆవలి తీరం చేరుకోవాలి. భిక్షువులారా, అప్పుడు అతడు గడ్డి, కట్టెలు, కొమ్మలు, ఆకులను ఏరుకొని తెప్పను కట్టి దానిపై కూర్చోండి. కాళ్ళు చేతులతో దాన్ని నడుపుకుంటూ క్షేమంగా ఆవలి తీరాన్ని చేరుకుంటాడు. అలా బ్రాహ్మణుడు ఆవలి తీరంలో నిలబడతాడు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే పుట్టుకతోటి వచ్చిన జాతి కాదు, అంటే కులం కాదు. ఎవరైతే అర్హంత స్థితిని పొందాడో అటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడు అని చెప్పడం జరుగుతుంది. అంటే రాగద్వేష మోహాలు లేని స్థితిని బ్రాహ్మణ స్థితి అని చెప్తాడు. ఇంకా భిక్షువులారా, ఒక విషయాన్ని తెలియచేయడానికి ఈ ఉపమానం చెప్పబడింది. ఇక్కడ ఉగ్రతేజంతో ఘోర విషంతో ఉన్న 4 సర్పాలే పృథ్వీధాతువు, జలధాతువు, అగ్నిధాతువు, వాయుధాతువు అనే 4 మహాభూతాలకు గుర్తు. ఇంకా 5 వధకులు, పంచస్కందాలు, రూపస్కందము అంటే రూప ఉపాదాన స్కందము, వేదన ఉపాదాన స్కందము, సంజ్ఞా ఉపాదాన స్కందము, సంస్కార ఉపాదాన స్కందము, ఇంకా విజ్ఞాన ఉపాదాన స్కందం అనే 5 ఉపాదాన స్కందాలకు గుర్తు. కత్తి ఎత్తి పట్టుకొని ఎప్పుడు లోపలే తిరిగే 6వ వధకుడు
నంది రాగానికి గుర్తు అంటే తృష్ణ అని చెప్పవచ్చు. మళ్ళీ మళ్ళీ కోరికలు కలిగించే దాన్నే అంటే కోరికలు కలిగి ఉండడం దాన్ని నంది రాగం అంటారు. ఇది మన లోపలే ఉండి కత్తి ఎత్తి పట్టుకొని ఎప్పుడు వధిస్తామా అని అంటే ఎప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా భిక్షువులారా, శూన్య గ్రామం లోపలి 6 ఆయుధనాలకు గుర్తు. అంటే ఇంద్రియాలు, వాటి విషయాలని ఆయుధనాలు అంటారు. అంటే రుచి, వాసన, శబ్దము, స్పర్శ, ఇంకా కంటితోటి రూపాన్ని చూడటం, ఇంకా మనసులో ఉండే ధర్మాలు అంటే ఆలోచనలు. ఇవి ఆయుధనాలకి గుర్తు. అంటే ఆ శూన్య గ్రామం అనేది లోపలి 6 ఆయుధనాలకి గుర్తు. పండితుడు, సమర్థుడు, మేధావి కంటిని రిక్తంగా, తుచ్చంగా, శూన్యంగా చూస్తాడు. అలాగే అంటే ఈ 6 ఆయుధనాలని అతడు తుచ్చంగా, శూన్యంగా చూస్తాడు. అంటే పనికిరాని వాటిగా చూస్తాడు. వాటిల్లో శుభాన్ని చూడడు, అశుభాన్ని చూస్తూ ఉంటాడు. అలాగే నాలుకను, అలాగే చెవిని అంటే శబ్దం, ఇంకా వాసనను, అలాగే స్పర్శను, ఇంకా మనసులో ఉండే ధర్మాలను. భిక్షువులారా, పండితుడు, సమర్థుడు, మేధావి మనస్సుని కూడా రిక్తంగా, తుచ్చంగా, శూన్యంగా చూస్తాడు. అంటే ఇక్కడ భగవానుడు మనస్సుని కూడా ఒక ఇంద్రియంగానే చెప్తున్నాడు, అంతేగాని దాన్ని ఒక గొప్పదైన దానిగా చెప్పట్లేదు. సో అది కూడా దుఃఖానికి కారణమే. సో ఈ 6 ఆయుధనాలను అతడు శూన్యంగా, తుచ్చంగా చూస్తాడు పండితుడైన వాడు. ఇంకా భిక్షువులారా, ఊళ్ళను కొట్టే దొంగలు బయట 6 ఆయుధనాలకు గుర్తు. భిక్షువులారా, కన్నుపై నచ్చని రూపాలు దాడి చేస్తాయి. అలాగే చెవిపై నచ్చని విషయాలు దాడి చేస్తాయి. ముక్కుపై నచ్చని విషయాలు దాడి చేస్తాయి. ఇంకా నాలుకపై నచ్చని విషయాలు దాడి చేస్తాయి. ఇంకా శరీరంపై నచ్చని విషయాలు దాడి చేస్తాయి. అలాగే భిక్షువులారా, మనసుపై నచ్చని ధర్మాలు దాడి చేస్తాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నాము అంటే ఈ ఇంద్రియాల ద్వారానే తెలుసుకుంటాము. కంటితో రూపాన్ని చూస్తాము, చెవులతో శబ్దాన్ని వింటాము, ముక్కుతో వాసనని తెలుసుకుంటాము, నాలుకతో రుచిని తెలుసుకుంటాము, శరీరంతో స్పర్శను తెలుసుకుంటాము, మనస్సులో ఆలోచనలను తెలుసుకుంటాము. అయితే ఈ ఊళ్ళను కొట్టే దొంగలు ఎవరంటే బయట ఆయుధనాలకు గుర్తు. కంటితో రూపాన్ని చూస్తాడు, చూడగానే అక్కడ చక్షు విజ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఆ తర్వాత ఆ స్పర్శ అనేది జరుగుతుంది ఆ కన్నుకి, ఇంకా బయట ఉండే ఆబ్జెక్ట్కి అంటే వస్తువుకి. అప్పుడు ఏం జరుగుతుంది? మనసులో ధర్మాలు మొదలవుతాయి. ఇది మంచిది, ఇది చెడ్డది అని విలువ కట్టడం మొదలు పెడుతుంది. మంచిదైతే దాని పట్ల రాగము, ద్వేషము, మోహము పెరుగుతూ పోతాయి. చెడ్డదైతే అదే జరుగుతుంది. అంటే మంచిదైతే కావాలి కావాలి అని, నచ్చనివైతే కనుక వద్దు వద్దు అని దాడి చేస్తూ ఉంటాయి. అవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇంకా భిక్షువులారా, మహాజలాశయం ఏంటంటే కామ ప్రవాహం, భవ ప్రవాహం, దిట్టి ప్రవాహం, అవిద్య ప్రవాహం అనే 4 ప్రవాహాలకు గుర్తు. కామ ప్రవాహం అంటే అన్ని రకాల ఇంద్రియ సుఖాలను, కామగుణాలను పొందాలి అనేది. భవ ప్రవాహం అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలి. ఇంకా దిట్టి ప్రవాహం అంటే
సత్కాయ దృష్టి కలిగి ఉండటం. అవిద్యా ప్రవాహం అంటే అవిద్యను కలిగి ఉండటం. సో ఈ 4 ఒక మహా జలాశయం అన్నమాట. వీటిని దాటి అవతలి తీరానికి వెళ్ళాలి. ఇంకా భిక్షువులారా, శంకతో భయంతో ఉన్న ఈవలి తీరం సత్కాయ దృష్టికి గుర్తు. అంటే యువతలి తీరంలో భయంతో కూడి ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ సత్కాయ దృష్టి ఉంటుందో అప్పుడు ఇంకా మన లోపల ఈ రాగద్వేష మోహాలు పెరుగుతూనే ఉంటాయి. అయితే భిక్షువులారా, క్షేమంగా భయం లేకుండా ఉన్న ఆవలి తీరానికి అంటే అవతలి తీరానికి గుర్తు నిబ్బానం. సో ఈ 4 ప్రవాహాలను దాటి వెళ్ళాలి. ఒకటేంటి? కామ ప్రవాహం, భవ ప్రవాహం, దిట్టి ప్రవాహం, ఇంకా అవిద్యా ప్రవాహం. ఈ 4టిని దాటి అవతలి తీరానికి వెళితే అది నిబ్బానాన్ని పొందటం. భిక్షువులారా, ఇక్కడ తెప్ప అంటే సమ్యక్ దృష్టి కలిగి ఉండటం. ఇంకా సంకల్పం కలిగి ఉండటం. సమ్మా వాచ, సమ్మా కమ్మంతు, సమ్మా ఆజీవో, సమ్మా వాయామ, సమ్మా సతి, సమ్మా సమాధి. ఈ ఆర్య అష్టాంగిక మార్గమే మనకి తెప్ప అని చెప్పవచ్చు. భిక్షువులారా, చేతులు కాళ్ళతో ప్రయత్నించడం, శక్తినంతా ఉపయోగించి పట్టుదలతో ప్రయత్నించడానికి గుర్తు. బ్రాహ్మణుడు ఆవలి తీరంలో నిలబడటం, అది అర్హంతునికి గుర్తు. ఎవరైతే ఈ 4 ప్రవాహాలను దాటి అవతలి తీరంలో వెళ్ళిపోయి ఉన్నాడో అతడు అర్హంతుడని తెలుసుకోవాలి. దానికన్నా ముందు ఉపమానాలు ఇచ్చాడు. ఈ 4 రకాల ధాతువులు, అవి 4 విషసర్పాలకి గుర్తు అని ఇచ్చాడు. ఇంకా ఈ పంచస్కందాలు, 5 వదకులు, ఇంకా కత్తిని ఎత్తి పట్టుకొని లోపల ఉండే 6వ వదకుడు, మన లోపల ఉండే ఉపాదానమే ఆసక్తి, మళ్ళీ మళ్ళీ పొందాలి అనే ఆసక్తి. సో ఈ అన్ని ఉపమానాలు మనం గుర్తుంచుకొని ఆర్య అష్టాంగిక మార్గాన్ని ఆచరిస్తూ ముందుకు పోవాలి. ఏదో ఒక రోజు ఆ నదిని దాటి అవతలి తీరానికి వెళ్తాము. యువతలి తీరంలోనే ఉండి అవతలి తీరం గురించి ఆలోచిస్తే అవతలి తీరానికి వెళ్ళము. ముందు మనసులో ఉన్న సందేహాలను, భయాలను వదిలిపెట్టి అవతలి తీరానికి వెళ్ళడానికి ఎలాగైతే పడవ లేకపోతే ఒక చిన్న తెప్పను తయారు చేసుకున్నాడో అదేవిధంగా తనకి కావాల్సిన తెప్పను తయారు చేసుకొని అవతలి తీరానికి వెళ్ళిపోవాలి. సో మొదట ఈ 4 ఆర్య సత్యాలను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖానికి నిరోధం ఉంది, దుఃఖ నిరోధానికి మార్గం ఉంది. అదే ఆర్య అష్టాంగిక మార్గం. శీల, సమాధి, ప్రజ్ఞ. సో వీటిని అర్థం చేసుకొని మనసులో ఉన్న భయాన్ని, సందేహాలను వదిలిపెట్టి ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెడితే మనం కూడా ఈ పెద్ద జలాశయాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళచ్చు. అవతలి తీరం ఎప్పుడు క్షేమంగా ఉంటుంది, కానీ యువతలి తీరంలో అంత క్షేమం కాదు. సో అందుచేత వీలైనంత ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా దాన్ని రోజువారీ జీవితంలోకి అలవరుచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రపంచం అంటే ఏదో కాదు, మీ మనస్సు ఇంకా ఈ శరీరం, ఈ 2 ప్రపంచం. ఈ శరీరంతో మనసుతోటి ఏదైతే చేస్తామో అదే మన ప్రపంచం. సో ఈ ఇంద్రియాలను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అంటే వాటిలో ఉన్న దోషాలను గుర్తించాలి. కన్ను చూస్తుంది, చూడగానే
అది మంచిది చెడ్డది అని విలువ కడుతుంది. మంచిదైతే రాగాన్ని పెంచుకుంటుంది, చెడ్డదైతే ద్వేషాన్ని పెంచుకుంటుంది. అలా కాకుండా నేను సమత్వాన్ని అంటే సమతతో ఉంటాను, ఈక్వానిమిటీతో ఉంటాను అని నేర్చుకున్నట్లయితే కనుక, ఈ ఇంద్రియాల పట్ల ఉపేక్షను కలిగి ఉన్నట్లయితే కనుక మనం కొంతవరకు మార్గంలో ముందుకు వెళ్ళవచ్చు. ఆ తర్వాత విపశ్యన ద్వారా మన మనసులో ఏం జరుగుతుంది, ఈ పంచస్కందాలు ఎలా పుడుతూ గిడుతూ ఉన్నాయి అనేది తెలుసుకొని, ఈ దుఃఖానికి కారణాన్ని తెలుసుకొని ఆ కారణాన్ని వదిలిపెట్టడమే ఈ సాధన యొక్క అంతిమ లక్ష్యం. నిబ్బానాన్ని పొందడమే అంతిమ లక్ష్యం. సో మీరందరూ కూడా వీటిని అర్థం చేసుకొని ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.